అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? అభిమాని. విజయపుర రాజ్యంలో నివసించే శ్రీకాంతుడు మహాకవి. ఆయన మాట్లాడిన ప్రతి మాట ఒక పద్యమైపోతుందని ఎందరో అనుకునేవారు. ఆ కారణంగా ఆయనను కలుసుకొని మాట్లాడాలని చాలామంది ఎంతో తహతహలాడిపోతూ ఉండేవారు. అయితే శ్రీకాంతుడికి అహంకారం ఎక్కువ. తన కోసం ఎవరు వచ్చినా ఒక పట్టాన వారిని కలుసుకునేవాడు కాదు. ఆయనకు రాజాదరణ ఉంది. రాజు వద్ద కూడా శ్రీకాంతుడు అహంకారంగానే ప్రవర్తించేవాడు. మహాకవులకు అహంకారమే ఆభరణం అని రాజు కూడా ఆయన అహంకారాన్ని భరించేవాడు. రాజధానికి చాలా దూరాన ఉన్న ఒక అగ్రహారంలో కనకభూషణుడు అనే యువకుడొకడుండేవాడు. అతడిది పండిత కుటుంబం. శ్రీకాంతుడి కవిత్వమంటే అతడికి ఎంతో ఇష్టం. ఆ మహాకవి అంతవరకు రాసిన కావ్యాలన్నింటినీ అతడు చదవడమే కాక కొన్నింటిని కంఠస్థం కూడా చేశాడు. ఆయన వల్లమాలిన అహంభావి అని ప్రజలు చెప్పుకోవడం విన్నప్పుడు అతడి మనస్సు చివుక్కుమనేది. ప్రజలు చెప్పుకునే దాంట్లో ఉన్న నిజానిజాలు స్వయంగా తెలుసుకోవాలని కనకభూషణుడు నిశ్చయించుకొని రాజధాని చేరి శ్రీకాంతుడిని చూడబోయాడు. ఒక రోజంతా శ్రీకాంతుడు ఇంట్లోనే ఉండి లేడనిపించాడు. రెండవ రోజు కావ్యపఠనలో ఉన్నానన్నాడు. మూడవ రోజు కావ్యం రాస్తున్నానన్నాడు. నాలుగవ రోజు ఆయన కనకభూషణుడికి దర్శనమిచ్చి, నాకు నీ వంటి వాళ్లను కలుసుకుని మాట్లాడేందుకు వ్యవధి లేదు. ఏం కావాలో త్వరగా చెప్పు అన్నాడు. మీ కవిత్వం అంటే నాకు ఎంతో ఇష్టం. మిమ్మల్ని చూడటం కోసం ఒక సంవత్సరమంతా కష్టపడి డబ్బు కూడబెట్టి ఇక్కడకు వచ్చాను అన్నాడు కనకభూషణుడు. బావుంది, నన్ను చూసి ఏం చేస్తావు అన్నాడు శ్రీకాంతుడు. కాసేపు మీతో మాట్లాడాలని ఉంది అన్నాడు కనకభూషణుడు. నేను మాట్లాడితే వినడం తప్ప నాతో నువ్వేం మాట్లాడగలవు? నేను మహాకవి అన్నాడు శ్రీకాంతుడు. మీరు చెప్పింది నిజమే. ఇంతవరకు ఎవ్వరికీ వినిపించని పద్యం ఒకటి నాకు వినిపించండి. అదే మహాప్రసాదంగా భావించి వెళ్ళిపోతాను అన్నాడు కనకభూషణుడు. మహారాజు కోరితేనే నేను పద్యం వినిపించను. నేను చెప్పాలనిపించితే తప్ప ఒకరు అడిగినప్పుడు పద్యం చెప్పే అలవాటు నాకు లేదు అన్నాడు శ్రీకాంతుడు. పోనీ ఇంటి అరుగు మీద కూర్చొని ఉంటాను. మీకు చెప్పాలనిపించినప్పుడే చెప్పండి అన్నాడు కనకభూషణుడు వినయంగా. నీ వంటి వాడికి పద్యం ఒంటరిగా వినే అర్హత లేదు. కావాలంటే రాజాస్థానానికి వచ్చి 10 మందిలోనూ కూర్చొని వినివెళ్ళు. అదీ సంగతి. ఇక నన్ను వేధించకు, వెళ్ళు అని శ్రీకాంతుడు కసిరాడు. చేసేది లేక కనకభూషణుడు నిరాశగా వెళ్ళిపోయాడు. మర్నాడు శ్రీకాంతుడికి వాళ్ళ అన్న రమాకాంతుడికి బాగా జబ్బు చేసినట్లు కబురు వచ్చింది. ఆయన రాజధానికి దూరంగా ఉన్న ఒక గ్రామంలో ఉంటున్నాడు. రాజు శ్రీకాంతుడి కోసం ఒక గుర్రబండిని ఏర్పాటు చేశాడు. ఆ బండిలో శ్రీకాంతుడు కొన్ని గంటలు ప్రయాణం చేశాక హఠాత్తుగా గుర్రం శోష వచ్చి పడిపోయింది. బండివాడు గుర్రాన్ని పరీక్షించి చూసి శ్రీకాంతుడితో, అయ్యా, గుర్రానికి ఏదో జబ్బు చేసింది. ఇక్కడికి కొద్ది దూరంలో ఒక నగరం ఉంది. దాని పొలిమేరల్లో ఒక సత్రం ఉంది. మీరు బయలుదేరి వెళ్ళి అక్కడ బస చేయండి. నేను గుర్రానికి వైద్యం చేయించి నయమవగానే బండి తీసుకువస్తాను అన్నాడు. చేసేది లేక శ్రీకాంతుడు కాలినడకన బయలుదేరాడు. బండివాడు అన్నట్టు కాక నగరం చాలా దూరం ఉంది. ఆయన దాని పొలిమేరలు చేరేసరికి దుస్తులన్నీ మట్టి కొట్టుకుపోయాయి. ఆయన ఆయాసపడుతూ విసుక్కుంటూ సత్రం చేరాడు. సత్రం యజమాని శ్రీకాంతుడితో, గదులు ఖాళీ లేవు, నడవాలో ఉంటానంటే నాకేం అభ్యంతరం లేదు అన్నాడు.
నేను మహాకవి శ్రీకాంతుణ్ణి. నడవలో ఉండటమా? వెంటనే గది ఏర్పాటు చెయ్యి అన్నాడు శ్రీకాంతుడు కోపంగా. ఆ మాటలకు సత్రం యజమాని అదే పనిగా నవ్వసాగాడు. అలా నవ్వుతావేం అన్నాడు శ్రీకాంతుడు మరింత కోపంగా. నవ్వకేం చేసేది? నీ దురదృష్టం కొద్దీ ఆ మహాకవి శ్రీకాంతుడే ఇవాళ సత్రంలో బస చేసి ఉన్నాడు. లేకపోతే నీ మాటలు నమ్మి ఉండేవాణ్ణి అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఆశ్చర్యంగా, ఏది? ఆ శ్రీకాంతుణ్ణి నాకు చూపించు అన్నాడు. పక్క గదిలో ఉన్నాడు. మర్యాదగా చూసి వచ్చెయ్యి. ఆయన కావ్యగోష్ఠిని నువ్వెళ్ళి చెడగొట్టకు అన్నాడు సత్రం యజమాని. శ్రీకాంతుడు ఎంతో కుతూహలంగా సత్రం యజమాని చెప్పిన గది వద్దకు వెళ్ళి లోపలి దృశ్యం చూసి తెల్లబోయాడు. అక్కడ తనలాగే దుస్తులు ధరించి తనను అనుకరిస్తూ మాట్లాడుతున్న ఒక మనిషి కనిపించాడు. అతడి చుట్టూ ఎందరో అభిమానులున్నారు. వాళ్ళు వేస్తున్న ప్రశ్నలకు అతడు ఓపిగ్గా సమాధానాలు చెబుతున్నాడు. ఫలాని కావ్యం ఎందుకు రాయవలసి వచ్చింది అని కొందరు, ఫలానా పద్యానికి అర్థమేమిటని కొందరు, ఇలా రకరకాల ప్రశ్నలు వేస్తున్నారు. కొందరు పద్యాలు చదవమంటున్నారు. అతడు శ్రావ్యంగా పద్యాలను ఆలాపిస్తూ వాటి అర్థాన్ని చక్కగా వివరించి చెబుతున్నాడు. బాగా పరీక్షించి చూడగా ఆ మనిషి ఎవరో శ్రీకాంతుడికి తెలిసిపోయింది. అతను కనకభూషణుడు. ఇప్పుడు ఏం చేయడం బావుంటుందా అని శ్రీకాంతుడు ఆలోచిస్తున్నంతలో గోష్ఠి ముగిసి అంతా వెళ్ళిపోయారు. ఆయన కనకభూషణుడి దగ్గరకు వెళ్ళి కోపంగా, నా పేరు పెట్టుకొని ఎందుకిలా అందర్నీ మోసం చేస్తున్నావు అని అడిగాడు. కనకభూషణుడు శ్రీకాంతుడికి ఎంతో వినయంగా నమస్కరించి, తమను కలుసుకొని మాట్లాడిన తరువాతే నాకీ బుద్ధి పుట్టింది. మీరంటే నాకెంతో అభిమానం. మిమ్మల్ని గురించి ఎవరైనా చెడ్డగా అనుకుంటే నేను భరించలేను. అందుకే మీ పేరు చెప్పుకుంటూ మీకు లేని వినయ గుణాన్ని నటిస్తూ మీకు మంచి పేరు తెస్తున్నాను. ఇప్పుడిక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళందరూ మీ గుణగణాల్ని మెచ్చుకుంటూ వెళుతున్నారు. జీవితంలో వాళ్ళు మిమ్మల్ని చూడకపోవచ్చు, కానీ మీ గురించి చాలా గొప్పగా ఊహించుకుంటారు. మీ అభిమానిగా అదే నేను కోరుకునేది అన్నాడు. అలాంటి ఉత్తమ అభిమానిని చేదరించుకున్నందుకు శ్రీకాంతుడు సిగ్గుతో తలవంచుకున్నాడు. ఆ తరువాత ఆయన ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. విన్నారు కదా, గర్వం ఎందుకు పనికిరాదు, వినయం అతనికి ఒక పెద్ద ఆభరణమే అవుతుంది ఎవరికైనా. ఉంటాను. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకు వస్తాను.